హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అనేది కూడా తెలిపింది. రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ పనులు అనేది కూడా పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయనైతే తెలపడం జరిగింది. ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు, ఎవరెవరి రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది. రైతులందరి ఖాతాలలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన అయితే చేసింది. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది, ఎలాంటి ప్రకటన చేసింది, ఎవరికి బెనిఫిషరీ అకౌంట్లు అనేది కూడా ఉన్నవారికి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వం 2024-25 రబీ సీజన్కి సంబంధించి పంటల బీమా అనేది కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత సమయం అనేది కూడా ఇవ్వడం జరిగింది. గడువు పొడిగిస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకుంది. అందువల్ల ఇంకా ఎవరైనా ఉచిత పంటల బీమా తీసుకోకపోతే వెంటనే కూడా పొందొచ్చు. ఖచ్చితంగా సాధారణంగా అయితే పంట బీమాకు గడువు డిసెంబర్ 15తోనే ముగుస్తుంది. అయితే తరువాత ఈ గడువును డిసెంబర్ నెల చివరి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి డెడ్ లైన్ అనేది కూడా పొడిగించడం జరిగింది. జనవరి 15 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అందువల్ల అన్నదాతలు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా పంటల బీమా తీసుకోకపోతే వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీరు పండించే పంట ఆధారంగా బీమా ప్రీమియం మొత్తం కూడా మారుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారు ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నారంటే వెంటనే కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులైతే అవుతారు. జనవరి 15వ తేదీ లోపల ఖచ్చితంగా అయితే అర్హత ఉన్న రైతులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఈసారి డిసెంబర్ నెలలో కూడా వర్షాలు పడ్డాయి, అందువల్లే రబీ సాగు కొంత ఆలస్యం అయిందని అనుకోవచ్చు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా పంటల బీమాను కూడా పొడిగిస్తూ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అయితే ఎవరైతే రైతులు, అన్నదాతలు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి పంటల బీమా తీసుకోవచ్చు. అంటే ఆధార్ కార్డ్, పొలం పట్టా పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ వంటి పత్రాలు అనేది కూడా తీసుకువెళ్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి. పొలం యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళినట్లయితే అక్కడ ప్రీమియం డబ్బులు చెల్లించి పంట బీమా అనేది కూడా నమోదు చేసుకోవచ్చు. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో రబీ సాగు చేసే అన్నదాతలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమల్లో ఉంది. వివిధ రకాల పంటలకు మీరు బీమా అయితే తీసుకోవచ్చు. రైతులు ఖచ్చితంగా ఈ బీమా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 15వ తారీఖు వరకు మనకు ఆ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం, డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు, కానీ ఎప్పుడంటే అప్పుడు వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతినొచ్చు, దీనివల్ల ఇబ్బందులు రావచ్చు. అపార నష్టం కలగకుండా ముందుగానే ప్రీమియం అనేది కూడా చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా నష్టపరిహారం అనేది కూడా ప్రభుత్వం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇంకా ఎవరైనా రైతులు మీ యొక్క
ఉచిత పంటల బీమా అనేది కూడా అప్లై చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అంటే మీ యొక్క మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే ఆన్లైన్లో కూడా మీకు అప్లై చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మరొకసారి మీకు ఏ ఏ పత్రాలు అనేది కూడా కావాలో చెప్తాను. మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది కానీ ఒరిజినల్ కానీ తీసుకెళ్ళండి. పొలం యొక్క పట్టా పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలి. ఇవి కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఉచిత పంటల బీమా కింద ఒకవేళ ఏమైనా వర్షాల కారణంగా ఇక ముందు వర్షాలు పడినా ఏమైనా జరగరాంది ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీకు ఉచిత పంటల బీమా అనేది కూడా వర్తిస్తుంది. మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. దయచేసి టైం ఉంది కదా అనేసి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే 15వ తారీఖు వరకు పండగ సీజన్ కాబట్టి చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేయకుండా ఒక 5 నిమిషాలు మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే మీకు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే అప్లై చేసుకున్నారంటే అర్హత అయితే పొందగలుగుతారు. ఒకవేళ ఏమైనా మీరు వేసిన పంటలన్నీ కూడా డ్యామేజ్ అయినా లేదా అకాల వర్షాల కారణంగా వరదల కారణంగా రబీ సాగు లేదా ఇతర పంటలు ఏవైనా కూడా ఇబ్బంది అయినా కూడా ఆన్లైన్లో మీకు డేటా అనేది కూడా ఉంటుంది కాబట్టి నష్టపరిహారం కింద డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా కింద డబ్బులు అనేది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకే డిసెంబర్ 15 వరకు గడువు అనేది కూడా పెట్టున్నారు కాబట్టి మళ్ళీ చివరాఖరి వరకు అవకాశం ఇచ్చారు. ఇంకా చేసుకోలేదనేసి మీ ఈ జనవరి 15 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దయచేసి నిర్లక్ష్యం చేశారంటే ఖచ్చితంగా అర్హత అయితే కోల్పోతారు. అర్హతలు కోల్పోయారంటే మీ యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అవ్వడం కష్టం. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు మరొకసారి చెప్తున్నాను, మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ పత్రాలనేది కూడా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను కానీ మీ సేవా కేంద్రాలను కానీ సంప్రదించినట్లయితే మీకు నేరుగా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేస్తారు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.